హలో హాయ్ వెల్కమ్ టు మీ జిత్తు మోటివేషన్స్ జితేంద్ర. సో గైస్, మేమైతే ఈరోజు చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. మూవీస్లో చార్మినార్ని చూసి ఇలానే ఉంటుందేమో అనుకునే వాళ్ళం అనమాట. కాకపోతే ఇక్కడికి వచ్చాకైతే మొత్తం అస్సలు మైండ్ బ్లాక్ అనమాట. ఏంటంటే చాలా అంటే చాలా డిఫరెన్స్. ఎంత అద్భుతంగా ఉందంటే కలర్ఫుల్గా చాలా చాలా అంగడులు, చాలా ఎక్కువ జనాభాతో కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రదేశానికి బయట ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. మరో విషయం ఏంటంటే దీనిలోనికి వెళ్ళాలంటే మన కంట్రీ వాళ్ళకైతే 15 or 20 రూపీస్తో చూడొచ్చు. ఫారిన్ కంట్రీస్ వారికి అయితే 200 అబోనే ఉంటుందన్నమాట. సో అయితే ఇంకొకటి ఏంటంటే లోపలైతే చూపించలేకపోతున్నాను, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చే తలకే 6 అయిపోయింది. 6 తర్వాత లోనికి అలవలేదంట. సో బయటే అలా లొకేషన్ వీడియో తీసి మీ అందరి కోసం అయితే చూపించేస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్స్ తోటి అలా వచ్చేసి ఎంజాయ్ చేస్తూ అంతా తిరిగేసాం. మరి ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అంటే ఆ మాత్రం ఉండాలి కదండి. ఇక్కడ చూసినట్లయితే చార్మినార్ని ఆనుకొని ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఆ టెంపులే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట. సో అమ్మవారిని అయితే చూపించేస్తాను. బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అలా వెళ్ళేసి అమ్మవారిని కూడా చూసేద్దాం, మీకు చూపిస్తాను ఖచ్చితంగా. లోపల చూడటానికి టికెట్ అనుకున్నాము, టికెట్ అయితే ఏం లేదండి. ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ అమ్మవారి జాతర చాలా బిగ్గా సెలబ్రేట్ చేస్తారన్నమాట. చూడండి అమ్మవారు అస్సలు ఎలా ఉన్నారంటే 2 కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట. మై గాడ్. హలో మారిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదు, మేము ఇక్కడి నుంచి బయలుదేరేసరికి అయితే 8 అయిపోయింది. సో నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుందని మీ అందరి కోసం నైట్ వ్యూ కూడా తీసేసాను అనమాట. 2 కలిసి వచ్చాయి. అసలు నైట్ వ్యూ అయితే ఇంకా అస్సలు బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కలర్ఫుల్గా ఆ చార్మినార్ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉందన్నమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.